అందరికీ హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ. ఈ కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు. ఫస్ట్ దానికోసం అని చెప్పేసి ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను నేను ఇక్కడ. ఎంత ఫ్రెష్గా ఉంటే కొబ్బరి టేస్ట్ కూడా అంత బాగుంటుందండి ఈ పచ్చడి. ఒక ప్యాన్లో కొంచెం ధనియాలు వేడి చేసుకున్నాను. అదే ప్యాన్లో ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మీ టేస్ట్కి మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్లో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఇంకా మినపప్పు, ఒక స్పూన్ వచ్చేసి నువ్వులు కూడా దోరగా ఫ్రై చేసుకొని ఇంకా వీటన్నిటిని మనం ఒక బ్లెండర్లో వేసుకోవాలి. ఈ కొబ్బరి అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.